ప్రతి ప్రాణియు ఆశతో నీ వైపు చూచును. నీవు వానికి అవసరము కలిగినప్పుడెల్లా తిండి పెట్టుదువు. నీవు నీ పిడికిని విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచెదవు. 145వ కీర్తన 15-16 వచనములు. ఈరోజు సువిశేషము యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం నుండి 31వ వచనం వరకు. ప్రతిరోజు దివ్య పూజా బలిలో దివ్య సత్ప్రసాదం తీసుకునే ముందు గురువు ఒక ప్రార్థన చెప్తారు. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని. ఆ మాటలు ఈరోజు సువిశేషంలో మనకు కనిపిస్తాయి. మన భాషలో ఎవరినైనా పలకరించేటప్పుడు బాగున్నారా లేదా ఎలా ఉన్నారు అని ఎలా అయితే అడుగుతామో, యూదులు ఒకరిని ఒకరు పలకరించుకునేటప్పుడు మా షలోమ్ కా అని అంటారు. మా అంటే వాట్ లేదా ఏంటి అని, షలోమ్ కా అంటే శాంతి అని. అంటే నీ శాంతి ఎలా ఉంది అని అర్థం. ఈ వాడుక నుండే ముస్లిం సహోదరులకు కూడా సలాం అలైకుమ్ అనేటువంటి మాట వస్తుంది. సలాం అంటే షాలోమ్ శాంతి, అలైకుమ్ అంటే నీకు శాంతి కలుగునుగాక అని, అలైకుమ్ అస్సలాం అంటే నీకు కూడా శాంతి కలుగునుగాక అని. కాబట్టి ఈ మాట యేసుక్రీస్తు యొక్క సమాజంలో ఆయన జీవించినటువంటి కాలంలో ఇప్పటికీ కూడా యూదులందరిలో కూడా ఇది సర్వసాధారణమైనటువంటి జీవితంలో ఒక భాగమైనటువంటి ఒక మాట. అందుకే యేసుక్రీస్తు ఈ ప్రపంచం ఇచ్చేటట్లు నేను ఇవ్వటం లేదు, నేను నా శాంతిని మీకు ఇస్తూ ఉన్నాను అని చెబుతూ ఉన్నారు. ఎందుకు ఈ వ్యత్యాసం? ప్రపంచానికి యేసుక్రీస్తు ఇచ్చేటువంటి శాంతికి ఈ వ్యత్యాసం అనేది ఎందుకు చూపిస్తున్నారు యేసుప్రభు? సాధారణంగా శాంతికి ఒక నిర్వచనాన్ని ఇవ్వాలి అంటే యుద్ధం లేకపోవటం, గొడవలు పడకుండా ఉండటం, ఎవరి పని వాళ్ళు చేసుకోవటం, ఈ విధంగా ప్రపంచం శాంతిని వర్ణిస్తుంది. ఉదాహరణకి రోడ్డు మీద వాహనాలు నడుస్తున్నాయనుకోండి, 1000 వాహనాలు రోజంతా కూడా నడిచినా ఏ వాహనం ఇంకొక దాన్ని ఢీకొనకుండా ఉంటే, యాక్సిడెంట్లు జరగకుండా ఉంటే అదే శాంతి అని ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ చెప్పొచ్చు. లేదా దేశాన్ని కాపాడడానికి సైనికులుగా సరిహద్దుల్లో ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి యుద్ధం రాకుండా ఉంటే అది వాళ్ళకి శాంతి అని చెప్పొచ్చు. కానీ యేసుక్రీస్తు చెబుతున్నారు, నేను ప్రపంచం ఇచ్చేటట్టుగా ఇవ్వటం లేదు అని. ఈ షాలోమ్ అనేటువంటి మాటకి హీబ్రూ భాషలో ఇంకొక అర్థం ఉంది. పరిపూర్ణత లేదా హోల్నెస్, ఏ లోటు లేకుండా సంపూర్ణంగా ఉండటం. ఇది షాలోమ్ అనడానికి రెండవ అర్థం. కాబట్టి శాంతి ఉండటం అంటే ఏ లోటు లేకుండా జీవించగలగటం. కానీ ఏ లోటు లేకుండా మనం జీవించగలిగే రోజంటూ ఉంటుందా? ప్రతిరోజు ఉదయం లేచిన దగ్గర నుండి సంపాదించుకోవడానికి, బిడ్డలను చదివించుకోవడానికి, పోషణ కోసం, ఆరోగ్యం కోసం, ప్రాణాలను కాపాడుకోవడానికి, ఇలా నిత్యం ఏదో ఒక దానికోసం మనం పరిగెడుతూనే ఉంటాం. ఇప్పుడు చెప్పిన వాటిల్లో ఏ ఒక్కటి లేకపోయినా అది ఒక లోటుగా మనం ప్రతి క్షణం అనుభవిస్తూనే ఉంటాం. అలాంటప్పుడు యేసుక్రీస్తు నా శాంతిని మీకు ఇస్తాను అని ఎలా చెబుతూ ఉన్నారు? మన జీవితంలో వచ్చేటువంటి ఆ లోటును ఎలా భర్తీ చేయగలుగుతాము? దీనికి సమాధానంగా ఒక సంఘటన చెప్తాను. పోయిన సంవత్సరం వేసవికాలం సెలవుల్లో ఉత్తర ఇటలీలో ఒక చిన్న విచారంలో పనిచేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ముసలావిడ నన్ను ఒక ప్రశ్న అడిగారు. ఇంగ్లీష్లో ఎవరైనా పలకరించేటప్పుడు ఏమని పలకరిస్తారు అని అడిగారు. దానికి నేను హలో, హాయ్ లేదా హౌ ఆర్ యు అని అంటారు అని చెప్పాను. అది ఫోన్ ఎత్తినప్పుడు చెప్పాల్సిన మాట, మనిషి కనిపించినప్పుడు కాదు. అదే మా భాషలో ఎలా చెప్తామో తెలుసా అని అడిగారు. ఎలా చెప్తారు అంటే వాళ్ళు మాట్లాడే భాష ఫ్రియులాను. ఆ భాషలో మాంది అని అంటారు. మాంది అని అంటే చెయ్యి. లాటిన్ భాషలో మానూస్ అనే పదం నుంచి ఇది వచ్చింది. వాళ్ళు ఎవరిని కలిసినా మాంది అని చెప్తారు, తిరిగి వెళ్ళిపోయేటప్పుడు మరలా మాంది అని అంటారు. దాని అర్థం దేవుని హస్తం ఎల్లప్పుడూ నేను కాపాడునుగాక అని అర్థం. ఈ విషయాన్ని వివరించి ఆ పెద్దావిడ అన్నారు, దేవుని హస్తం ఉంటే పలకరింపు కూడా దీవెనైపోతుంది కదా అని అన్నారు. యేసుక్రీస్తు ఇచ్చే శాంతి అంటే ఇదే.
మన చుట్టూ ఉన్న పరిస్థితుల మీద కాకుండా దేవుని మీద ఆధారపడేటటువంటి శాంతి. ఇందాక చెప్పాను కదా, ఆరోగ్యము, భోజనము, లేదంటే ఆస్తిపాస్తులు, సంరక్షణ, వీటి మీద మన శాంతి ఆధారపడి ఉంటే ఒక్క చిన్న లోటు వచ్చినా కూడా మన మనశ్శాంతి అనేది పోతుంది. అదే మన ధైర్యం, మన నమ్మకం దేవుని మీద ఉంటే, మన శాంతి దేవుని మీద ఆధారపడి ఉంటే, మనకి తినడానికి ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా, మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా, మన నమ్మకం దేవుని మీద ఉంటుంది కాబట్టి మన మనస్సులో ఎల్లప్పుడూ కూడా శాంతి అనేది నిలిచిపోతుంది. దీనికి మనకి కనిపించే నిలువెత్తు సాక్ష్యాలు పునీతుల జీవితాలు. జీవితాంతం సువార్త ప్రకటన కోసం ఇంటికి దూరంగా ఉన్న, జబ్బు చేసిన వాళ్ళు, లెప్రసీ ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళ మధ్య పనిచేసిన, దేవుని వాక్యం కోసం పేదవాళ్లుగా ఇల్లిల్లు తిరుగుతూ భిక్షాటన చేస్తూ బ్రతికిన, వాళ్ళని తీసుకెళ్లి చెరసాల్లో వేసిన, చివరికి వాళ్ళ ప్రాణాలు తీసినా కూడా వాళ్ళ మనసులో నుండి ఈ క్రీస్తు ప్రభుని యొక్క శాంతి అనేది చెరిగిపోకుండా అలాగే నిలిచిపోయింది. దానికి కారణం ఏంటి అంటే, వాళ్ళ మనసులో ఉన్న శాంతి ప్రపంచం మీద కాకుండా దేవుని మీద వాళ్ళు నిలుపుకుని ఉన్నారు కాబట్టి. నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని క్రీస్తు ప్రభు చెప్పారు. నా శాంతి అంటే ఆయనతో పాటు ఉంటే వచ్చేటువంటి శాంతి. ఆయన మీద ఆధారపడితే, ఆయన సాన్నిధ్యంలో మనం జీవించగలిగితే వచ్చేటువంటి శాంతి. దాన్ని ఎవ్వరూ కూడా మన నుండి వేరు చేయలేరు. పరిస్థితులు కానీ, వ్యక్తులు కానీ, మన బలహీనతలు కానీ ఏమీ కూడా మనల్ని దేవుని ప్రేమ నుండి, దేవుని సాన్నిధ్యం నుండి, దాని నుండి వచ్చేటువంటి శాంతి నుండి ఎవ్వరూ కూడా దూరం చేయలేరు. అలా జీవించగలిగితే ఎలా ఉంటుందో ఒక విచిత్రమైనటువంటి వచనం ఈరోజు సువిశేషంలో కనిపిస్తుంది. 28వ వచనంలో ఇలా ఉంది: నేను వెళ్ళి మరలా మీ యొద్దకు వత్తును అని నేను చెప్పిన మాట మీరు విని ఉన్నారు కదా. తండ్రి నాకంటే గొప్పవాడు. కనుక మీరు నన్ను ప్రేమించిన ఎడల నేను తండ్రి వద్దకు వెళ్ళుచున్నందుకు మీరు సంతోషించెదరు. ఈ వచనం విచిత్రంగా అనిపిస్తూనే చాలా లోతైనటువంటి అర్థాన్ని కూడా ఇస్తుంది. మనం ఎవరినైనా ప్రేమించినప్పుడు వాళ్ళు మన నుండి దూరంగా వెళ్ళిపోతే, లేదా వాళ్ళని మనం కోల్పోతే, అది మనకు తీరనటువంటి ఒక దుఃఖాన్ని కలుగజేస్తుంది. కానీ ఇక్కడ యేసుక్రీస్తు అంటూ ఉన్నారు, మీరు నన్ను ప్రేమిస్తే నేను తండ్రి దగ్గరికి వెళుతున్నందుకు మీరు సంతోషిస్తారు అని. వీడ్కోలు కూడా తీయగా అనిపించేది. మనం ప్రేమించే మనుషులు దూరంగా వెళుతున్నా కూడా మనసులో శాంతిని నిలుపుకోగలుగుతూ తండ్రి దగ్గరకు వెళుతున్నారు అని సంతోషించగలిగేంత గొప్ప శాంతిని యేసుక్రీస్తు శిష్యులకు ఇస్తూ ఉన్నారు. బహుశా ఈ మాటలు ఎవరైనా చనిపోయినప్పుడు భూస్థాపన పూజకు కూడా మనం దీన్ని ఉపయోగించవచ్చు. మనం ప్రేమించిన ఒక మనిషి మనం ప్రేమించే దేవుని దగ్గరికి వెళుతున్నారు లేదా వెళ్ళారు అనేది మనసులో మనకి సంతోషాన్ని కలుగు చేయాలి అనేది ఒకంత కష్టంగా అనిపించినా ఇది నిజమైనటువంటి విశ్వాసం, ఇది నిజమైనటువంటి శాంతి. దూరాన్ని, ఎడబాటుని, మరణాన్ని, వీడ్కోలును, వీటన్నిటిని కూడా తట్టుకోగలిగేంత గొప్ప శాంతి. ఇది సాధ్యమేనా? అంత గొప్ప సమర్పణ మనకు చేతనవుతుందా అని మనకు అనిపిస్తే తర్వాత వచనం మనల్ని ఓదారుస్తుంది. ఇది సంభవించినప్పుడు మీరు నన్ను విశ్వసింపగలందులకు ఇది సంభవింపక పూర్వమే ఇప్పుడు మీతో నేను చెప్పుచున్నాను. ఇది జరగదు, అసాధ్యం అని మీరు అనుకుంటూ ఉన్నారేమో. ఇప్పుడే నేను మీకు ఎందుకు చెబుతూ ఉన్నానంటే అది జరిగినప్పుడు మీరు నమ్ముతారు కాబట్టి అని. మన జీవితంలో మనకు ఎదురయ్యేటువంటి ప్రతి అనుభవాన్ని దేవుని చేతుల్లో, దేవుని యొక్క హస్తాల్లో మనం ఉంచగలిగితే ప్రపంచం కానీ, జీవితం కానీ, లేదా మన చుట్టూ ఉన్న పరిస్థితులు కానీ ఇవేవి దూరం చేయలేనటువంటి, జయించలేనటువంటి శాంతిని, స్థిరమైనటువంటి శాంతిని ప్రభు మనకు ప్రసాదిస్తారు. ఆ శాంతి మన జీవితాల్లో, మన కుటుంబ జీవితంలో దేవుడు నింపాలి అని ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమెన్.